కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ తెలంగాణ సాధనే ధ్యేయమంటూ టీఆర్ఎస్ ని స్థాపించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకొచ్చారు. కేసీఆర్ మాటల మాంత్రికుడు. తన మాటలతో తిమ్మిని బమ్మిని చేయగల నేత. అలాగే హామీలిచ్చి మర్చిపోవడము కేసీఆర్ కి కొట్టిన పిండి. ఎన్నికలప్పుడు అరచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తున్నారు. 3 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో వైఫల్యాలున్నాయి. టీఆర్ఎస్ నిరంకుశ, అహంకార, అసమర్థ పాలనలో ఎన్నో వర్గాల ప్రజలు గోసపుచ్చుకున్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కి ప్రజలు వాటిని మర్చిపోయేలా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్ని ప్రజలు మర్చిపోవటానికి ఇప్పుడు 2 ఏళ్లలో జరిగే ఎన్నికల కోసం బర్రెలు, గొర్రెలు పంచడం, బతుకమ్మ చీరలు, రైతులకు ఉచిత ఎరువులు, విద్యావంతులకు సిటీలలో ఉచిత వైఫై అంటూ కొత్త కొత్త పథకాల పేర్లు చెప్తున్నారు. అయ్యా కేసీఆర్ గారు, కొత్త పథకాల విషయం పక్కన పెట్టి మీరు ముందిచ్చిన హామీల విషయం ఏం చేస్తారో చెప్పండి సార్ అంటూ చాలా మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు మీరు మీ ప్రభుత్వం మర్చిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు సార్. ముందు మీరిచ్చి మర్చిపోయిన మీ హామీలు ఎంతవరకు వచ్చాయో సమాధానం చెప్పాలి అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ 3 ఏళ్లలో 3 సార్లు కూడా సచివాలయానికి రాని మీరే సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు మాట తప్పారు? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. 3 ఏళ్లలో ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారు? మత రిజర్వేషన్లతో బీసీలకు వెన్నుపోటు పొడవటం సమంజసమేనా? రైతులకు రుణమాఫీలు చేశాము, ఎన్నో సబ్సిడీలు ఇచ్చాము అని గొప్పగా చెప్తారే, మరి 3 ఏళ్లలో 3,000 మంది రైతుల ఆత్మహత్యలను నివారించకపోవటం మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎం ఎజెండాను మీరు మీ ప్రభుత్వం అమలు చేయడం వాస్తవం కాదా? కేసీఆర్ గారు, మీరు ఎంఐఎంకు భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సమంజసమేనా? పేదలకు లేనిపోని ఆశలు కలిగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాను అని ఎంతో హంగు ఆర్భాటం చేసి ఇప్పుడు వారి ఆశలు అడియాసలు చేసింది నిజం కాదా? ఇలా ఇండ్లు కట్టేది గతంలో గవర్నమెంట్ డబ్బా ఇండ్లు కట్టింది, కానీ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం. మీ అందరికి కూడా 5,04,000 రూపాయల ఖర్చుతోని మీరు దర్జాగా ఉండేటట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరందరూ ఒప్పుకుంటే వెంటనే మీకు ఎక్కడైతే జాగాలు దొరుకుతాయో అక్కడనే మొత్తం బ్రహ్మాండమైన కాలనీ 3 తండాలకు కలిపి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ ను ఇస్తాంబుల్, కరీంనగర్ ను లండన్, ప్యారిస్ లా చేస్తాను అన్నారే, మరి ఏమైంది? లండన్, ప్యారిస్లు తర్వాత సార్, ముందు మీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు పూర్తయినా ఒక్కసారి హైదరాబాద్ రోడ్లు చూడండి సార్. పైగా మీ కుమారుడు కేటీఆరే ఆ శాఖ మంత్రి కదా. హైదరాబాద్ ని సిగ్నల్ ఫ్రీ సిటీ చేస్తాను అన్నారు, స్కైవేలు హామీలిచ్చారు, మరి అవన్నీ ఏమయ్యాయి? హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా? మూసీ నది మురికి వదిలిందా సీఎం గారు? అవకతవకలు జరిగాయని కాగ్ మీ ప్రభుత్వాన్ని తలంటడం వాస్తవం కాదా? ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీ మీ వైఫల్యం కాదా? తెలంగాణ వస్తే 1,00,000 ఉద్యోగాలంటూ ప్రకటనలు ఇవ్వడమే గాని ఇప్పటి వరకు నియామకాలు జరిపారా? మీ కడుపు నింపే ప్రాజెక్ట్ పని మొదలు పెడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికి జరగలే, గత చరిత్రలో ఎప్పుడు జరగలే. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా కుర్చీలో కూర్చోబెట్టి మీ చేతికి మీకు ఇవ్వాల్సినటువంటి భూములన్నీ అప్పచెప్పే ప్రాజెక్ట్ పని మొదలు పెడతాం. ఇది వార్ ఫుడ్ బేసిస్లో ఇండియాని ఒక క్లాసికల్ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు నష్టపోతలేరు, మీ కేసీఆర్ అన్నాడు. ఉద్యోగాలు కావాల్సింది ప్రజలకి సార్, కానీ మీరు ప్రజలని మర్చిపోయి మీ ఫ్యామిలీకి ఉద్యోగాలు కల్పించారు. మీ కుమారుణ్ణి, అల్లుణ్ణి మంత్రుల్ని చేశారు, కూతుర్ని ఎంపీని చేశారు. మరి మా నిరుద్యోగుల సంగతి ఏంటి సార్? 22 సార్లు హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం వాస్తవం కాదా? ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల్లో పెరిగిన అవినీతి ఆరోపణల సంగతేంటి సార్? తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలు వదులుకున్నారు. మరి అలాంటి అమరవీరుల కుటుంబాలను విస్మరించడం కరెక్టేనా?
కేజీ టు పీజీ ఉచిత విద్యా హామీని ఎందుకు నీరుగార్చారు? ఆదాయం కోసం మద్యం అమ్మకాలను ప్రోత్సహించి ఎందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు? మల్లన్న సాగర్, మిడ్ మనేరు తదితర ప్రాజెక్టుల కోసం అక్రమంగా భూములు లాక్కోవడం వాస్తవం కాదా? గ్యాంగ్స్టర్ నయీం కేసు నీరుగార్చడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఎవరిని కాపాడడం కోసం? తెలంగాణ ఉద్యమంలో అన్నీ తామే ముందున్నారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. మరి ఓయూ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించవలసిన విధానం ఇదేనా? ప్రారంభోత్సవాల్లో మీ మౌనం దేనికి సంకేతం? విమర్శలను తట్టుకోలేక ధర్నా చౌక్ను ఎత్తివేయడం ప్రజాస్వామికమేనా? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఎందుకిచ్చారు? తెలంగాణ ద్రోహులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుంది? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నయానో భయానో లొంగదీసుకొని ప్రతిపక్షమంటూ లేకుండా చేయాలి అని దొంగదారిలో మెజారిటీ పెంచుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పడవడం కాదా? ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి మార్చేస్తామన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరుస మరణాలు దేనికి సంకేతం? ఇది బంగారు తెలంగాణ కాదు, శవాల తెలంగాణగా మారుతా ఉంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎంతసేపు కొడుకుని సీఎంని చేయాలని చూస్తున్నది తప్ప తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు అవసరం లేదు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో వారికి అవసరం లేకుండా ఉంది. భూములకు చట్టబద్ధత కల్పిస్తామని తీసుకున్న లక్షలాది దరఖాస్తులు ఎక్కడున్నట్లు? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గొప్ప పథకమే. మరి అంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదు? రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణ పనులపై పర్సంటేజీ తీసుకుంటున్నారనేది నిజం కాదా? అధికార యంత్రాంగం అవినీతితో ప్రజల అవస్థలు మీ దృష్టికి ఎందుకు రావడం లేదు? ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఇబ్బందులు ఉండకూడదు అని బస్సులో పార్టిషన్ డోర్ పెట్టారు. మరి అవి వారం రోజులు తిరగక ముందు ఊడిపోయాయే. మరి అంత సొమ్ము వృధా పాలు కావటం ఎవరికి లాభం? ఇప్పుడు కొత్తగా టీవీలు పెట్టారు. వాటి వల్ల ప్రభుత్వ లాభం ఎంత? ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అన్నారు. నిలబెట్టుకుంటారా? ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంట్లో నల్లా పెట్టించి మంచినీళ్ళు తెచ్చి ఆ మంచినీళ్ళతోనే మీ పాదాలు అడుగుతా, ఇయ్యకపోతే ఓట్లు అడుగా అని చెప్పిన నేను. ఏ ముఖ్యమంత్రి అన్న 29 రాష్ట్రాల్లో ఈ మాట చెప్తాడా? నేను చెప్పిన ఇలా మంచినీళ్ళు లేకపోతే ఓట్లు అడగది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన. రికార్డ్ స్థాయిలో ఒకే రోజు సర్వజనుల సర్వే అంటూ ఎంతో హడావిడి చేశారు. ఆ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగింది? ఎంతో ఆర్భాటంగా తడి చెత్త, పొడి చెత్త అంటూ ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు పంచిపెట్టారు. మరి ఆ ఉద్దేశం నెరవేరిందా? హరితహారం అంటూ రికార్డ్ స్థాయిలో మొక్కలు నాటారు, కానీ వాటి సంరక్షణ మర్చిపోయారు. ఒప్పుకుంటారా? మీ కుమారుడు మంత్రిగా ఉన్న ఐటీ శాఖ వైఫల్యం నిజం కాదా? చాలా మంది దిగ్గజ ఐటీ కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలిపోవడం నిజం కాదా? చేనేతకు నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు మీ కుమారుడు కేటీఆర్. వారందరికీ ఒక గవర్నమెంట్ ఉత్తర్వు ద్వారా, జీవో ద్వారా వారందరూ కూడా విధిగా వారంలో ఒకరోజు సోమవారం నాడు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశాను. ఆర్డర్ కూడా ఇచ్చాను. నేను కూడా వేసుకున్నాను. నేను ఇతరులకు నీతులు చెప్పే ముందు నేను ఆచరించాలి కాబట్టి నేను కూడా వేసుకున్నాను. మీరు దయచేసి చేనేతను ప్రోత్సహించే విధంగా. మరి చేనేత నేతల ఆత్మహత్యలు ఇంకా ఎందుకు ఆగట్లేదు? మీ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల కనుసన్నల్లోనే క్షేత్రస్థాయి అధికారుల నియామకం జరపడం పరిపాలనను నిర్వీర్యం చేయడం కాదా? ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన హామీలలో మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. మరి ఇచ్చిన ఇన్ని హామీలను పక్కన పెట్టి ప్రజలు వాటిని మర్చిపోవాలి అని తన మాటల గారడీతో కొత్త కొత్త పథకాల పేర్లు తెరపైకి తెస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సంగతి పక్కన పెట్టి వాస్తు పేరుతో యుద్ధ ప్రాతిపదికగా కోట్లు ఖర్చు పెట్టి చివరికి బాత్రూమ్ ని కూడా బుల్లెట్ ప్రూఫ్ తో ప్రగతి భవన్ ని కట్టించుకున్నారు. వాస్తు దోషం ఉంది అని కొత్త సచివాలయం కడతాను అని అందరికీ అందుబాటులో ఉన్న ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తో పాటు చెస్ట్ హాస్పిటల్ ని వికారాబాద్ అడవులకు తరలించాలి అని భావించి ప్రజల వ్యతిరేకంతో హాస్పిటల్ తరలింపు విషయంలో వెనక్కి తగ్గారు. గాంధీ, నీలోఫర్ హాస్పిటల్ల రూపురేఖలు మార్చేస్తాను అని హామీ ఇచ్చి మర్చిపోయారు.
కేసీఆర్ గారు, మీరు మీ కుమారుడు ఆంధ్ర ప్రజల కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తాను అని ఎన్నికల్లో ప్రచారం చేశారే, మరి దాదాపు 1 కోటి మంది ఆంధ్ర సెటిలర్స్ ఉన్న తెలంగాణలో వారికి మీరిచ్చిన ప్రాధాన్యత ఏంటి? ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా మీ ప్రభుత్వ నేతలు, నాయకులు, అధికారులు అందరూ అడిగే మొదటి ప్రశ్న మీది ఆంధ్రానా తెలంగాణనా అని. ఇదేనా ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకిచ్చే గౌరవం? ఇప్పుడు ఇవన్నీ వదిలేసి బర్రెలు, గొర్రెలు, బతుకమ్మ చీరలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కేసీఆర్ గారు, మీరు ఇచ్చిన హామీలు మీరు మీ ప్రభుత్వం మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదు సార్. మరి ఈ సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరో, ఆ హామీలు ఎప్పటికి నెరవేరుస్తారో? ఇక్కడ మేము ప్రస్తావించిన చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చినవే. మరి వీటన్నిటికీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అయినా మన పిచ్చి గాని నాయకులకు ప్రజలు గుర్తొచ్చేది ఎన్నికలప్పుడే కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.